హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సండే స్పెషల్ చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం రండి. ఈ చేపల పులుసుకి నేను ఒక 1/2 కేజీ చేపలు తీసుకున్నానండి. క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఈ పక్కన పెట్టుకున్న ఈ చేపల్లో చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్ల గల్లుప్పు, 2 టేబుల్ స్పూన్ల కారము, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకున్నానండి. అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా నానబెట్టుకున్నానండి. ఒక 1/2 అవర్ తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ, చిన్న టమాటాని నేను మిక్స్ చేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకొని ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదండి ఉల్లిపాయ టమాటా పేస్ట్ని ఆయిల్ తేలే వరకు వేయించుకున్నానండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకున్నానండి. ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. అలా వేగిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్న చేపలు ఉన్నాయి కదండి, అవి వేసి ఈ విధంగా పైకి కిందకి ఎగరేయాలండి. గెంటు పెడితే అంటే చేపల ముక్క అనేది చల్లా చెదురైపోతుంది కాబట్టి మనం ఈ కూర అంతా అయిపోయే వరకు గంట అనేది పెట్టకూడదండి. ఇప్పుడు 10 నిమిషాల పాటు మనం వేసిన చేపల ముక్కలు వేగిన తర్వాత నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి, గుజ్జు తీసుకొని చింతపండు రసాన్ని పోసుకొని ఇక స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని ఈ విధంగా ఒకసారి కలుపుకొని సిమ్లో ఉడికించుకోవాలండి. మధ్యలో ఒకసారి ఉడుకు పట్టిన తర్వాత ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోవాలండి. మొత్తం ఉడికాక ఇట్లా ఆయిల్ తేలుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలండి. ధనియాల పొడి వేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసుకున్నానండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత మరొక 5 నిమిషాలు స్టవ్ పై ఉంచుకొని స్టవ్ కట్టేసుకున్నానండి. ఈ చేపల పులుసు అనేది వేడి మీద కన్నా కూడా చల్లారాక చాలా బాగుంటుందండి. నేను మార్నింగ్ వండి ఈవినింగ్ తింటున్నామండి. అసలు చాలా సూపర్గా కుదిరిందండి. మీరు కూడా ట్రై చేయండి అండి. అసలు చాలా బాగుంది చూడండి. అసలు కలర్ కానీ టేస్ట్ కానీ స్మెల్ సూపర్గా వస్తుందండి. ట్రై చేయండి అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.